సాధారణంగా ఎవరికైనా అంటే మీరు ఎంచుకోబడ్డారు అని చెప్తే చాలు ఏదో వీఐపీ పాస్ దొరికినట్లు ఫీలవుతారు కదా. అవును. చాలా వరకు అలాగే అనుకుంటారు. కానీ ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అంటే మన ఈ డీప్ డైవ్లో అసలు ఈ ఎంచుకోబడిన దేశం లేదా చోజన్ నేషన్ అంటే ఏమిటి అనేది చూద్దాం. మనకు బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ ఇంకా గడ్డి ఎఫ్రాయిం నోట్స్ నుండి కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మూలాలు దొరికాయి. నిజమే. ఆ మూలాలు చదువుతుంటే ఈ ఎంపిక అనేది నెత్తిమీద కిరీటం పెట్టుకోవటం కాదు అని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఒక భారీ బాధ్యతను భుజాన వేసుకోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం చూస్తే ఏంటంటే దేవుడు ఇజ్రాయెల్ను ఎంచుకోవడం అనేది మిగతా ప్రపంచం మీద దర్పం ప్రదర్శించడానికి అస్సలు కాదు. ఓ, ఆధిపత్యం కోసం కాదంటారా? కానే కాదు. అదొక దైవిక లక్ష్యం. అంటే ఇజ్రాయెల్ అనేది ఒక పాత్ర మాత్రమే. సమస్త ప్రపంచానికి పవిత్రతను చేరవేసే ఒక వారధిగా ఉండటానికి మాత్రమే వారు ఉద్దేశించబడ్డారు. ఇది వింటుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. అంటే ఇది ఒక జట్టుకు కెప్టెన్ కావడం లాంటిది కదా. ఎలా అంటే ఇప్పుడు కెప్టెన్ బ్యాండ్ ఇస్తే మిగతా ఆటగాళ్లపై పెత్తనం చేయటం కాదు కదా, ఆ జట్టు గెలుపు ఓటముల భరుమును తన భుజాలపై మోయటం. ఇక్కడ కూడా అంతేనేమో. అద్భుతమైన పోలికండి. ఆ బరువును మోయాలి అంటే విపరీతమైన ఓపిక కావాలి. ముఖ్యంగా మనలో ఉన్న అహంని పూర్తిగా వదిలేయాలి. అవును, గర్వం ఉండకూడదు. అదే. బహుశా అందుకేనేమో గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో వినయానికి సంబంధించిన రూపకాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే తోరాను ఒక ఎడారిలో సినాయ్ పర్వతం మీద ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఎడారి అనగానే ముందుగా శూన్యత గుర్తొస్తోంది. అంటే దేవుడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ హృదయం అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. సినాయి పర్వతమనేది వినయానికి ప్రతీక. షావ్యోట్ పండుగ ఆ దైవిక జ్ఞానం ఆత్మలోకి దిగడానికి ఒక సంకేతం లాంటిది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఒక పాత్ర అయితే తోరా అనేది ఒక కాంతి అన్నమాట. కాని నాకు చిన్న ప్రశ్న. అడగండి. జ్ఞానాన్ని అందుకోవడానికి ఎడారి లాంటి శూన్యత ఎందుకు అవసరమంటారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక నిండిన గ్లాసులో మనం మళ్ళీ నీళ్లు పోయలేం కదా. అలాగే మనలో అహంకారం ఉంటే, మన ఆలోచనలే ఎప్పుడూ కరెక్ట్ అనే గర్వం ఉంటే కొత్త జ్ఞానం లోపలికి ప్రవేశించలేదు. నిజమే, పాత్ర ఖాళీగా ఉంటేనే కాంతితో నిండుతుంది. అవును. అందుకే వినయం అవసరం. కాని ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. ఒక ఎడారిలా మారాలి అంటే దైవిక జ్ఞానాన్ని స్వీకరించడానికి ఒక వ్యక్తి తన సొంత గుర్తింపును పూర్తిగా కోల్పోవాలా? అంటే మీ ఉద్దేశ్యం? అదే, తన సొంత ఆలోచనలను వదిలేసి తనకంటూ ఒక ఉనికి లేకుండా ఒక ఆలోచన లేని యంత్రంలా మారిపోవాలా అనే నా సందేహం. లేదండి, అస్సలు కాదు. ఇక్కడ గుర్తింపును కోల్పోవడం ముఖ్యం కాదు, అహంకారాన్ని పక్కన పెట్టడం ముఖ్యం. దీన్నే మూలాల్లో నా ఎసే వేనుష్మా అనే భావనతో ప్రస్తావించారు. నా ఎసే వేనిష్మా అంటే అర్థమేమిటి? అంటే మేము చేస్తాము మరియు వింటాము అని అర్థం. అంటే ముందు విశ్వాసం, ఆ తర్వాత అవగాహన అన్నమాట. కాదు, దేవుని మార్గమే సరైనదని ఒక గాఢమైన ఒప్పందంలోకి వెళ్లడం. ముందు విశ్వాసాన్ని చూపిస్తే ఆ చర్యల ద్వారా మనసు సరైన స్థితికి వస్తుంది. ఓ, ఆ తరువాతే అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం అవగతమవుతుంది అంటారు. సరిగ్గా చెప్పారు. కార్యాచరణే మన ఆలోచనను కొత్త కోణంలోకి మారుస్తుంది. అంటే చర్యల ద్వారా అవగాహనకు దారులు తెరుచుకుంటాయన్నమాట. సో ఈ మొత్తం చర్చ సారాంశాన్ని చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. అదేంటంటే ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కాదు. అవును. యెషయా గ్రంథం ప్రకారం సముద్రం నీటితో ఎలాగైతే నిండి ఉందో ఈ భూమి అంతా దైవజ్ఞానంతో నిండేలా చేయడమే వారి అంతిమ లక్ష్యం. ఈ జ్ఞానం అందరికీ చెందాలి. అంటే దేవునిచే ఎంచుకోబడటమనేది సింహాసనం మీద కూర్చోవడం కాదు, ఇతరులకు దారి చూపించే ఒక కాగడాను పట్టుకోవడం. గడ్డి ఎఫ్రాయిం నోట్స్లోని ఆంతర్యాన్ని బట్టి ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్న వేసుకోవాలి. ఖచ్చితంగా వేసుకోవాలి. దైవిక జ్ఞానాన్ని పొందడానికి మన హృదయం నిజంగా సినాయి పర్వతం వలె వినయంగా ఉందా? ప్రతి సంవత్సరం షావుయోట్ సమయంలో మనలో కూడా ఈ అంతర్గత సినాయ్ మేల్కొంటుందా? నిజమే. ఈ ఆధ్యాత్మిక సత్యం మన దైనందిన జీవితంలో అహంకారాన్ని తగ్గించి మనల్ని ఎలా మార్చగలదో ఆలోచించాల్సిన సమయమిది. చరిత్రలో ఎంతోమంది పవర్ఫుల్ నాయకులున్నారు కదా,
కాని దేవునితో నేరుగా మాట్లాడిన ప్రవక్తలు మాత్రం తమని తాము ఒక పురుగు అని లేదా కేవలం ధూళి అని పిలుచుకున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అవును, నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే కదా. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో బెయిట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ఆధారంగా ఈ విషయాన్ని డీకోడ్ చేద్దాం. మన ముందున్న మిషన్ ఏంటంటే లౌకిక ప్రపంచం చూసే గొప్పదనానికి, దైవిక దృష్టిలో ఉండే నిజమైన గొప్పదనానికి మధ్య ఉన్న ఆ ఆధ్యాత్మిక ఫిజిక్స్ని అర్థం చేసుకోవడం. కరెక్ట్. మీరు వాడిన ఆ ఆధ్యాత్మిక ఫిజిక్స్ అనే పదం ఇక్కడ చాలా యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే బయటి ప్రపంచంలో గొప్పదనమంటే అధికారం, సంపద, లేదంటే మనకంటూ ఒక ఆధిపత్యం ఉండటం. అవును, మన పవర్ చూపించడం. ఎగ్జాక్ట్లీ. కాని మనం పరిశీలిస్తున్న ఈ నోట్స్ ప్రకారం దైవిక కోణంలో అసలైన శక్తి ఎప్పుడూ వినయంలోనే ఉంటుంది. అంటే తన ఉనికిని పూర్తిగా దైవానికి అర్పించడం అన్నమాట. దీన్నే మనం ఒక రకంగా సెల్ఫ్ నలిఫికేషన్ అనుకోవచ్చు. అంటే తమని తాము శూన్యం చేసుకోవడం అంటారు కదా. అవును, ఆ శూన్యంలోనే అత్యున్నతమైన శక్తి దాగి ఉంటుంది. నాకు నిజం చెప్పాలంటే ఇది కాస్త అయోమయంగా అనిపిస్తోంది. ఎందుకంటే మనం చరిత్రను ఒకసారి చూస్తే నిమ్రోడ్, ఫారో లాంటి రాజులు తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకున్నారు. అవును, వాళ్ళ అహంకారం అలాంటిది. అదే, కాని ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్న అబ్రహమేమో నేను కేవలం ధూళిని అంటాడు. ఏకంగా సముద్రాన్ని చీల్చిన మోషే అయితే అసలు మేం ఏపాటి వారమని ప్రశ్నిస్తారు. ఇక డేవిడ్ రాజైతే నేనొక పురుగును అని తనను తాను అంతగా ఎందుకు తగ్గించుకున్నాడు? వారికి అంత పవరున్నప్పుడు ఈ వినయం ఎందుకు? ఈ పాయింటే గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో చాలా అద్భుతంగా వివరించారు. ఇది ఏదో వాళ్లలో ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చింది కాదు. ఒక మనిషి అనంతమైన దేవునికి ఎంత దగ్గరైతే తన పరిమితులు తనకు అంత స్పష్టంగా తెలుస్తాయి. ఓహో, అంటే మిట్ట మధ్యాహ్నం మండుతున్న సూర్యుడి ముందు ఒక చిన్న కొవ్వొత్తిని ఉంచినట్లు అనమాట. కరెక్ట్గా చెప్పారు. ఆ మహాకాంతి ముందు ఈ చిన్న వెలుగు ఎలాగైతే మసకబారిపోతుందో, ఆ దైవిక సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఈ గొప్ప సాధువుల వ్యక్తిగత అహం కూడా అలాగే పూర్తిగా కరిగిపోతుంది. ఆ పోలిక చాలా బాగుంది. అయితే ఇక్కడ నాకింకో చిన్న డౌటొస్తోంది. ఈ అహంకారమనేది దేవునికి, మనిషికి మధ్య ఒక అడ్డుగోడలా ఎలా మారుతుంది అసలు? దీనికి మహారాళ్ళొక మంచి లాజిక్ చెప్తారు. అహంకారి ఎప్పుడు తనను తాను ఒక స్వతంత్ర శక్తిగా ఫీలవుతాడు కదా. తన ప్రతిభ, తన కష్టం వల్లే అంతా జరుగుతోందని నమ్ముతాడు. అవును, నేనే అంతా చేస్తున్నాను అని ఫీలవుతాడు. అదే, ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో అక్కడ ఇక ఆ అనంతమైన దైవిక శక్తికి చోటు లేకుండా పోతుంది. బాల్షంటో బోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తాయి. ప్రకృతిలో నీరు ఎప్పుడు పల్లానికే ఎలా ప్రవహిస్తుందో మీరు గమనించే ఉంటారు. అవును, నీరెప్పుడు కిందకే వెళ్తుంది కదా. రైట్. దైవిక జ్ఞానం కూడా అంతే. అహంకారం లేని అత్యంత వినయపూర్వకమైన హృదయంలోకే అది చేరుతుంది. పర్వతాలన్నింటిలో అతి చిన్నదైన సినాయి పర్వతాన్ని దేవుడు ఎంచుకోవడం వెనుకొన్న సైన్స్ కూడా ఇదే. అంటే అది పర్వతమే అయినా సరే తనను తాను తగ్గించుకుందనమాట. కరెక్ట్, తనను తాను చిన్నదిగా చేసుకుంది. దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. ఒక కప్పులో అప్పటికే మన అహంకారమనే మురుగునీరు నిండి ఉంటే అందులో మనం స్వచ్ఛమైన కొత్త జ్ఞానాన్ని ఎలా పోస్తాం? ఆ కప్పును పూర్తిగా ఖాళీ చేస్తేనే కదా దైవిక జ్ఞానాన్ని నింపగలం. ఎగ్జాక్ట్లీ. ఆ ఖాళీ చేయడమే ఇక్కడ అస్సలైన శరణాగతి. అహం ఎక్కడైతే ఉండదో అక్కడే ఆ అనంతం నిండి ఉంటుంది. బాగుంది. కానీ ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి తన అహాన్ని పూర్తిగా శూన్యం చేసుకుంటే మరి అలాంటి వ్యక్తికి ప్రపంచాన్ని ఎదురించే ధైర్యం ఎక్కడ్నుంచొస్తుంది? ఇదొక పెద్ద పారాడాక్స్ లాగా అనిపిస్తోంది కదా. అవును, పైకి చూడ్డానికి అలాగే అనిపిస్తోంది. దేవుని ముందు ధూళిలా పడి ఉండేవాళ్లు ప్రపంచంలో అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఏకంగా ఒక సింహంలా ఎలా గర్జించగలుగుతారు? అసలు ఆ ఖాళీగా ఉన్న పాత్రలోంచి అంత ఉగ్రరూపం ఎలా వస్తుంది? ఈ వైరుధ్యమే ఈ టాపిక్లో అత్యంత ఆసక్తికరమైన భాగం. వాళ్లల్లో ఆ ధైర్యం వాళ్ల అహంకారంతో వచ్చింది కాదు. ఆ ధైర్యానికసలు మూలం వాళ్ల సంపూర్ణ విశ్వాసం, ఇంకా సత్యానికి కట్టుబడి ఉండటం. అంటే పూర్తిగా లొంగిపోవడం వల్లే ఆ శక్తి వస్తుందంటారా? అవును, దేవుని జ్ఞానానికి పూర్తిగా లొంగిపోవడం వల్లే ఆ అపారమైన ధైర్యం పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయేలీలు మేము చేస్తాము మరియు వింటాము అని చెప్తారు. అంటే వాళ్ల స్వంత ఇష్టాన్ని కాకుండా దైవిక ఇష్టాన్ని ఎంచుకున్నారు. ఓహో,
అలా తమను తాం శూన్యం చేసుకోవడం వల్లే వాళ్ల వెనుక అనంతమైన దైవిక శక్తి ఒక కవచంలా నిలబడిందనమాట. ఖచ్చితంగా. కాబట్టే వాళ్ళు అంతటి మహాసామ్రాజ్యానికైనా సరే ధైర్యంగా ఎదురు నిలవగలిగారు. రైట్. దేవుని ముందు మనం ఎంతగా తగ్గుతే సత్యం కోసం నిలబడటానికి అవసరమైన శక్తి మనకు అంతగా పెరుగుతుందన్నమాట. ఇది వినటానికి భౌతిక శాస్త్రంలోని యాక్షన్ రియాక్షన్ లాగా ఉంది. అవునండి, నిజమే. దీన్ని మనం కొంచెం బ్రాడ్గా చూస్తే అహంకారపు పునాదుల మీద నిర్మించిన ఈజిప్ట్, బాబులోన్, రోమ్ లాంటి మహాసామ్రాజ్యాలు కాలక్రమంలో ఎలా కూపకూలిపోయాయో మనకు తెలుసు కదా. అవును, చరిత్రలో ఎన్నో చూశామలా. అవి పునాదులు లేని భారీ భవనాల్లాంటివి. జస్ట్ వాళ్ల సొంత బరువుకే అవి కూలిపోయాయి. కాని వినయం అనే పునాది మీద నిలబడినవారు తమను తాము ఆ అనంతమైన శక్తికి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా శాశ్వతంగా నిలబడిపోయారు. అంటే వినయమే ఇక్కడ శాశ్వతంగా నిలిచింది అన్నమాట. అవును. గాడీ ఎఫ్రాయిం నోట్స్ మనకు ఫైనల్గా గుర్తుచేసే ఒక ముఖ్యమైన సత్యమేంటంటే, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక అహంకారపు ఈజిప్టుంటుంది. అలాగే ఒక వినయపూర్వకమైన మోషే కూడా ఉంటాడు. మనం దేనికి పట్టాభిషేకం చేస్తున్నామన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఒకటుంది. చెప్పండి. నిజమైన బలమనేది మనల్ని మనం శూన్యం చేసుకోవటంలోనే, అనంతమైన దానికి లొంగిపోవడంలోనే ఉంటే, మరి ఈరోజు మనలోని ఏ అహంకారపు సామ్రాజ్యాన్ని శాశ్వతంగా వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి.